ఈరోజు జగిత్యాలలో జరుగుతున్నటువంటి అది కేసీఆర్ జైత్యయాత్ర కాదు, కేసీఆర్ బీఆర్ఎస్ నాయకుల దళారీ యాత్రగానే చూడాలని కూడా మేము తెలంగాణ ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం, కోరుకుంటున్నాం. ఎందుకంటే జగిత్యాల జైత్యయాత్రకు రైతులు, కూలీలు తమ హక్కుల కోసం దొరల మీద, భూస్వాముల మీద తిరుగుబాటు చేసి చైతన్యానికి నాందిగా పలికినటువంటి జగిత్యాల జైత్యయాత్రను మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ జైత్యయాత్ర అని పేరు పెట్టుకోవడం చాలా సిగ్గుగా ఉంది. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను నయవంచించి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రజలిచ్చిన అధికారంతో లక్షల కోట్ల రూపాయలు దిగమింగి ఇవాళ మళ్ళొకసారి తెలంగాణ ప్రజలను నయవంచడానికి, మభ్యపెట్టడానికి, మరొకసారి మోసపూరితమైన మాట చెప్పడానికి కేసీఆర్ పన్నిన కుట్రనిగా ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీ పక్కనే ఉన్నటువంటి ఈరోజు కాళేశ్వరం గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కానీ ఈరోజు సభలో మాట్లాడే దమ్ము కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఉందా అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. చివరకు జీవన్ రెడ్డి గారికైనా కాళేశ్వరం గురించి మాట్లాడే నైతికత ఉందా అని ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నా. కనీసం కాళేశ్వరం గురించి, ప్రాజెక్టు గురించి మాట్లాడే అనైతికంగా నైతిక హక్కు కూడా వాళ్ళకి ఈరోజు లేకపోయింది. ఎందుకంటే అక్కడ ఒక అవినీతి, దోపిడీ జరిగింది కాబట్టి ఆ దోపిడీపైనే జీవన్ రెడ్డి గారు గలమెత్తాడు కాబట్టి కనీసం దాని గురించి మాట్లాడే అర్హత లేదు. 27 నెలలుగా ఫామ్ హౌస్లోనే పడుకొని ప్రజల సమస్యలు కానీ అసెంబ్లీకి రాకుండా ఈరోజు 14 సార్లు బీఫామ్ మీద గెలిచి మళ్ళొకసారి రాజకీయ అవకాశవాదిని అంటిపెట్టుకొని ఇవాళ జీవన్ రెడ్డి కోసం ఫామ్ హౌస్ నుంచి జగిత్యాల జైత్రయాత్రని పేరు పెట్టుకొని జీవన్ రెడ్డి కోసం బయలుదేరడం అనేది దానికంటే ఎక్కువ సిగ్గుచర్య ఇంకోటి ఉండదని కూడా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణలో ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ మేము ప్రజాపాలనలో ప్రతిపక్ష నాయకులకు కూడా గౌరవించినాం. సలహాలు, సూచనలు, విజ్ఞప్తులు, అభివృద్ధి అంశంలో, ప్రజల ఎజెండా అంశంలో మీ సలహాలు, సూచనలు కావాలంటే ఏనాడు కూడా 27 నెలలుగా ముఖం చాటేసి ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి వ్యక్తి ఇవాళ జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కోసం ఈరోజు కేసీఆర్ బయలుదేరుతున్నాడంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎంతకు దిగజారిందో అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని కోరుతాను. కాబట్టి జైత్యయాత్రలు కాదు, కేసీఆర్ దళారు యాత్రలు చేసిన 100 మందికి ఇలాంటి జీవన్ రెడ్లు పోయినా ఇవాళ గాంధీ భవన్ గేట్ దగ్గర దుమ్మును కూడా తాకలేవనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది. మళ్ళీ కూడా మీ నక్కజిత్తులు, మీ జిమ్మిక్కులు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం గమనించింది, గమనిస్తూనే ఉంది. కాబట్టి దొంగలు ఎవరో, తెలంగాణని దోచుకుంది ఎవరో, తెలంగాణని దగా చేసింది ఎవరో తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. కాబట్టి ఈ నక్కజిత్తులు, నక్క వినయాలు మానేసి తెలంగాణ ప్రజలకు ఒక జవాబుదారీగా ఉండాలనే ఆలోచనతోని ప్రజాపాలన ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ప్రజలు ఎజెండాగా సమస్యలు ఎక్కడుంటే ప్రభుత్వం అక్కడ ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. మీలాగా తెలంగాణ అధికారం ఉన్నప్పుడు 10 ఏళ్ళు దోచుకున్నాం, అధికారం పోయిన తర్వాత మేము ఫామ్ హౌస్లో పడుకున్నాం. మళ్ళీ ఎన్నికల దగ్గర పడగానే మళ్ళొకసారి తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పుకొని తెలంగాణ ప్రజల్ని ఇవాళ మళ్ళొకసారి మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకోవాలనేది మీ భ్రమ, మీ కళనే అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎవరు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మీరు జైత్యయాత్ర గురించి పేరు చెప్పుకునే నైతికత కూడా మీకు లేదు. అది ముమ్మాటికి ఈరోజు జగిత్యాలలో జరుగుతున్నటువంటి అది దళారు యాత్రనే, దొంగల యాత్రనే. ఇవాళ 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి ఇవాళ కల్వకుంట్ల కుటుంబం తిరిగి మరొకసారి తెలంగాణ ప్రజల్ని నయవంచడానికి మోసపూరితమైన సభలాగానే మనం అందరం కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఇక జీవన్ రెడ్డి లాంటి వాళ్ళ బతుకు ఇక చినిగిన ఇస్తారాకు బతుకు అయితేనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇన్నేళ్ళు దొరల మీద, కేసీఆర్ అవినీతి మీద, ఇవాళ కాళేశ్వరం అవినీతి పైన పోరాటం చేసిన వంటి వాళ్ళు ఇవాళ దొరలకు, దోపిడీదారులకు అడుగులకు మడుగులెత్తే జీవన్ రెడ్డి ఈరోజు దిగజారినటువంటి వ్యక్తిగా, దిగజారిన రాజకీయ నాయకుడిగా చూడాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ, నమస్తే.